హాయ్ అండి, నమస్తే. ఈరోజు లంచ్ అండి చికెన్ బిర్యానీ చేశాను. చిట్టి ముత్యాలు మామూలు రైస్ వేసి. ఇది మటన్ కుర్మా అండి, కాజు పేస్ట్ పచ్చికారం వేసి చేశాను. ఇది చూడండి చిల్లీ చికెన్ మా అబ్బాయి చేశాడండి, చాలా బాగుంది. ఇప్పుడు చికెన్ రెసిపీ పెడుతున్నానండి. ముందుగా చికెన్ కడుక్కొని శుభ్రంగా హాఫ్ కిలో కంటే కొద్దిగా తక్కువగా ఉంటుందండి. 2 ఎగ్స్ పగలగొట్టి వేసుకున్నాను. ఇది డార్క్ సోయా సాస్ అండి, ఒక హాఫ్ టీ స్పూన్ పచ్చికారం వేసుకున్నాం అన్నమాట. ఇది బ్లాక్ పెప్పర్, వైట్ పెప్పర్ హాఫ్ టీ స్పూన్ వేసుకున్నామండి. కొద్దిగా సాల్ట్. ఇప్పుడు కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నానండి. ఒక 3 టేబుల్ స్పూన్ టీ స్పూన్లు వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మొత్తం కలిపేసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు పక్కన పెట్టేసుకొని కొద్దిసేపు కడాయి పెట్టుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటున్నాను అన్నమాట. మాడకూడదండి, మాడకుండా వేయించుకోవాలి. కలర్ లైట్గా ఉండాలన్నమాట, డార్క్ రాకూడదు. ఇలా వేయించేసుకున్నానండి. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు చూడండి. ఇప్పుడు కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు వేసి వేయించుకుంటున్నానండి. ఇప్పుడు 1 టీ స్పూన్ గ్రీన్ చిల్లీ పేస్ట్ అండి, అది కూడా వేసి వేయించుకుంటున్నాను. ఇది డార్క్ సోయా సాస్ అండి, ఇది ఒక 1.5 టీ స్పూన్ వేసి వేయించుకుంటున్నాను. దాంట్లో ఒరిగానో కొద్దిగా వేసామండి మేము. ఇది రెడ్ చిల్లీ సాసు, టమాటో కెచప్ అండి. కార్న్ఫ్లోర్లో కొద్దిగా వాటర్ కలుపుకొని అందులో కొంచెం గ్రీన్ చిల్లీ పేస్ట్ వేసుకున్నామండి, అది కూడా వేసి కలిపేసుకున్నాం. బ్లాక్ పెప్పర్, కొద్దిగా సాల్ట్ వేసి కలుపుకొని మొత్తం కలిపేసుకొని కొత్తిమీర చల్లేసుకున్నానండి. ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందామండి. చూడండి, ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.